ఒకప్పుడు అన్న వదిలిన బాణం ఆ చెల్లి, కానీ ఇప్పుడు ఆ అన్న వైపే విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. వైఎస్ కి నిజమైన వారసుడు తన కొడుకే, ఎనీ డౌట్ అంటూ అన్నకే సవాల్ విసురుతున్నారామె. సరైన టైంలో సరైన ఎత్తుగడతో తన కొడుకు రాజకీయాల్లో అడుగు పెడుతున్నారంటూనే అన్నపై పొలిటికల్ వార్ ప్రకటిస్తున్నారు. ఇంతకు చెల్లి టార్గెట్ అన్న రాజకీయమా, కుటుంబ వారసత్వమా? ఎవరు అవునన్నా కాదన్నా తన పేరు వైఎస్ షర్మిల, తన కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి. తన కొడుకే వైఎస్ కు నిజమైన వారసుడు అంటూ చాలా గర్వంగా ప్రకటించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. భయమా బెదురా? ఇది భయమా బెదురా? వైఎస్ కు వారసుడు తన కొడుకే. నా కొడుకు పేరు రాజారెడ్డి, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. అక్కడ ఆదేశిస్తారు, ఇక్కడ పాటిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. దత్తపుత్రుడు కాబట్టే కదా ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి. ఇది తన కొడుకు రాజకీయ అరంగేట్రంపై వస్తున్న విమర్శలకు వైఎస్ షర్మిల ఇస్తున్న స్పైసీ కౌంటర్స్. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆమె సమర్థించుకోవడమే కాదు, వైఎస్ వారసుడు రాజారెడ్డి అని ప్రకటించారు. ఈ విషయంలో తనపై రాజారెడ్డిపై చేస్తున్న వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు షర్మిల. రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. 4 రోజుల కిందట వైఎస్ షర్మిల తన కొడుకు రాజారెడ్డిని తొలిసారిగా ప్రజల్లోకి తీసుకొచ్చారు. తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని మరి తన వెంట తీసుకొచ్చారు షర్మిల. ఉల్లి రైతులను పరామర్శించిన సందర్భంలో సరైన సమయంలో తన కొడుకు రాజకీయాల్లోకి వస్తారని కూడా ప్రకటించారు. నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా? వాళ్ళకే తెలియాలి. ఈ సందర్భంలోనే వైసీపీ నుంచి విమర్శల పర్వం మొదలైంది. దానికి కౌంటర్ గా షర్మిల చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ తన అన్న జగన్ ను, వైసీపీ పార్టీ ఐడియాలజీను తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతేకాదు బీజేపీతో వైసీపీ సీక్రెట్ గా సంబంధాలను మెయింటైన్ చేస్తుందని, వైఎస్ఆర్ బతుకుంటే నిజంగా బాధపడేవారంటూ మండిపడ్డారామె. రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు. గంగవరం పోర్టు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి, మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా పొత్తు పెట్టుకోలేదు, రహస్యంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ తొత్తుగా, బీజేపీ తోక పార్టీగా పనిచేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నాం. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలన్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి. అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో, సిగ్గుతో తలదించుకునేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కొడుకు రాజకీయ అరంగేట్రం హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా వైఎస్ రాజకీయ లెగసీని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి షర్మిల వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. వైసీపీలో అసంతృప్తిని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలన్న వ్యూహంతో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరి చూడాలి షర్మిల రాజకీయ వ్యూహం ఏపీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.